ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా అనుకుంటే అనుమానమే. గత ఏడాది మార్చి 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని శంకుస్థాపన చేసి రికార్డు స్థాయిలో ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. వృధాగా పోతున్న గోదావరి నీటిని కృష్ణానదికి తరలించి రాయలసీమ ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆచరణలో పెట్టడం సాధ్యం కాలేదు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడానికి కూడా మరికొంత సమయం పట్టే సూచనలు ఉన్నాయి. పోలవరం కుడి కాలువపై పలుచోట్ల అక్విడేట్ల నిర్మాణం పనులు జరుగుతుండడమే జాప్యానికి కారణం. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కాసేపట్లో పట్టిసీమకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణానదికి 8 టీఎంసీల నీటిని తరలించామని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ నీటిని తరలించడం వలన గోదావరి నదిలో నీటి మట్టం కనీస స్థాయికి పడిపోయింది. ఎన్నడూ లేని విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటకు రైతులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. సీలేరు జలాశయం నుంచి వచ్చిన నీరే ఈ ఉభయ గోదావరి జిల్లాల రైతులను ఆదుకుందని చెప్పొచ్చు. హెచ్సియు ఘటనలకు సంబంధించి